హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. మీ ఎనర్జీస్ చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చెయ్యొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ జీవితం కోసం మీరిప్పుడు ఏం తెలుసుకోవాలి? సో, అంటే ప్రతి మనిషి లైఫ్ కూడా టైమ్ టు టైమ్ చేంజ్ అవుతూనే ఉంటుందండి. ఎందుకంటే ఫేజెస్ అనేవి ఉంటాయి కాబట్టి, ఒక ఫేజ్‌లో ఒకలా ఉంటే, ఇంకొక ఫేజ్‌లో ఇంకొకలా ఉండొచ్చు. లైఫ్ ఏంటంటే ఇలానే ఉంటుంది. ఇదే రకంగా మీరేంటంటే లీడ్ చేయాలి అలా ఏం ఉండదండి. సిట్యుయేషన్స్ బట్టి మీరేంటంటే మారుతూ ఉంటారు. అలానే ఆ సిట్యుయేషన్స్ కూడా మారుతూ ఉంటాయి. ఇది చాలా కామన్. మరి మీ లైఫ్‌లోనేంటంటే మీరు ఇప్పటికే చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేసి ఉండొచ్చు. అంటే మీకు మీ లైఫ్ మీద చాలా క్లారిటీ ఉండొచ్చండి. బట్ స్టిల్ ఇంకా మీకు మేబీ అర్థం కానివి చాలా ఉండొచ్చు. సో, నేనేంటంటే ఈరోజు రీడింగ్‌లోని జస్ట్ బ్రీఫ్‌గా అంటే మీరింకా మీ లైఫ్ కోసం ఏం అర్థం చేసుకోవాలి? అసలంటే మీరు ఏమైనా మిస్ అవుతున్నారా? ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అని ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. డెఫినెట్‌గా ఇలాంటి రీడింగ్స్ ఏంటంటే అంటే సింపుల్‌గా అనిపిస్తాయి కానీ చాలా వరకు కూడా యూజ్ అవుతాయి. ఇలాంటి వీడియోస్ అయితే ఎవరు స్కిప్ చేయొద్దు. అసలు చూద్దాం. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఎమెథిస్ట్ వాండ్ ఉంది మీరు చూసినట్టయితే. సెకండ్ కార్డ్ సెట్‌కి రెయిన్బో మూన్ స్టోన్, పామ్ స్టోన్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ జేడ్ క్రిస్టల్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎమెథిస్ట్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీ జీవితం కోసం ఇప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలి? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరేంటంటేనండి చాలా యాక్టివ్ పర్సన్ అండి. మీ లైఫ్‌లోనేంటంటే మీరు ఏదైనా ఒకటి కోరుకుంటే ఆర్ ఒకటి చెయ్యాలి అనుకుంటే దానికోసం ఎంత దూరమైనా వెళ్ళే టైపు అండ్ ఏదైనా సరే చేసే టైప్ అని చెప్పొచ్చు. మోస్ట్‌లీ ఇలా చాలా తక్కువ మందుంటారు. అంటే ఆలోచిస్తారు. వాళ్ళ వల్ల అవుతుంది, వాళ్ళు చేయగలరు అనుకుంటే చేయడానికి ప్రయత్నాలైతే చేస్తారు. బట్ ఎక్కడో ఒక పాయింట్ దగ్గర ఆగిపోతారండి. అంటే అందరూ కూడా అంత స్ట్రాంగ్‌గా, అంత కాన్ఫిడెంట్‌గా ఉంటారు అని నేనైతే అనుకోను. బట్ అట్‌లీస్ట్ ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ వరకైతే మీరు స్ట్రాంగ్ అనే చెప్పాలి. అండ్ మీరు వన్స్ కాన్ఫిడెంట్‌గా ఒకటి చెయ్యాలి, ఒకటి కరెక్ట్ అనిపిస్తే దానికోసం మాత్రం ఎంత దూరమైనా వెళ్తారు. ఎలాంటి సాక్రిఫైసెస్ అయినా చేసుకుంటారండి. మీ నేచర్ అలాంటిది. అలానే మీ లైఫ్‌లో మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ అనేవి వర్కౌట్ చేయాలి. మీకు కరెక్ట్ అనిపించినవి అలానే చేసుకుంటూ వచ్చారు. వాటి కోసం చాలా సాక్రిఫైసెస్ చేశారు. చాలా దూరం వెళ్లారు. అంటే ఇంక మీకు చెయ్యాలి అనిపిస్తే అలానే ఉంటారండి. చేయకూడదు అనిపిస్తే అసలు పట్టించుకోరు కూడా. బట్ ఇలా మీరేంటంటే మీ లైఫ్‌లోని చాలా చేసినప్పటికీ మీకు ఎంతవరకు అవకాశం ఉందో మీరు అంతా అక్కడ చేశారు. బట్ స్టిల్ ఎందుకో కానీ అది మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదండి. మీరు కూడా అనుకోలేదు. అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారంటే ఇంత చేస్తున్నారు కాబట్టి, ఇంతవరకు మీకు క్లారిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. మీ కష్టానికి ప్రతిఫలం అయితే ఉంటుంది అని మీరు అనుకున్నారు. అందుకే చేశారు. ఇప్పుడు ఎవరైనా సరే ఇలా చేస్తే వర్కౌట్ అవ్వదు, ఛాన్స్ లేదు అంటే చెయ్యరు కదా! అంటే వాళ్ళకి ఎక్కడో ఒక పాయింట్ దగ్గర స్ట్రాంగ్‌గా అనిపిస్తేనే చేస్తారు. మీరు కూడా అలానే చేశారు. బట్ స్టిల్ ఇక్కడ ఏమైందంటే మీరు అనుకోని విధంగా ఇదేంటంటే చేంజ్ అయిపోయిందండి. చేంజ్ అవ్వడం అనైనా చెప్పొచ్చు. లేకపోతే పెద్దగా రిజల్ట్ ఏం చూడలేకపోయారు. దానివల్ల మీరేంటంటే
కొంత ఎగ్జాస్ట్ అయిపోయారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పర్సన్ ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారండి. ఎలాంటి వాళ్ళకైనా సరే ఆ బాటమ్ లైన్ అనేది ఉంటుంది. సో, ఇది మరి మీ సిట్యుయేషన్ అలానే కనిపిస్తుంది. ఈ టైంలో మీరేంటంటే అలా అని చెప్పి గివ్ అప్ చేయాలి అని అనుకోవట్లేదండి. ఎగ్జాస్ట్ అయితే అయిపోయారు. మీరేంటంటే చేసిన విధంగానే మళ్ళీ మళ్ళీ అయితే మీ లైఫ్‌లోని ప్రయత్నాలు చేయాలి అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు నార్మల్‌గానే చాలా హార్డ్ వర్కర్ అండి. సో, మీరు అలానే కొన్ని సిట్యుయేషన్స్‌ని కూడా హ్యాండిల్ చేశారు. చాలా హార్డ్ వర్క్ చేశారు కానీ అవి మాత్రం మీరు అనుకున్న రిజల్ట్ రాలేదు. సో, ఇప్పుడు మీరేంటంటే వేరే వ్యక్తుల మీద డిపెండ్ అవుతున్నారండి. వేరే వ్యక్తుల్ని హెల్ప్ అడగడం కానీ, వేరే వ్యక్తుల సపోర్ట్ తీసుకోవడం కానీ ఇది చేస్తున్నారు. యాక్చువల్‌గా మీరు ఆ టైప్ పర్సన్ కాదు. ముందు మీరలా లేరు. ముందు మీరేంటంటే ఏదైనా చెయ్యాలి అనుకుంటే చేసేసేవారు. మీకు అయితే అయింది లేకపోతే లేదు కానీ మీరు అలానే ఉండేవారు. బట్ రీసెంట్ టైమ్స్‌లోనేంటంటే మీరెందుకో కానీ వీక్ అయిపోయారండి. మీకు తెలియకుండానే మీరేంటంటే ఎందుకో కానీ కాన్ఫిడెంట్‌గా ఉండలేకపోతున్నారు. ఒకప్పుడు ఏంటంటే ఏదేమైనా సరే మీరే అన్నట్టుగా ఉండేది పరిస్థితి. బట్ ఇప్పుడు మీ లైఫ్‌లోనేంటంటే మీ ఇన్వాల్వ్‌మెంట్ కంటే కూడా వేరే వ్యక్తుల ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువైపోతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, దానివల్ల మీరేంటంటే మీ లైఫ్‌లోని అంటే కొంత ఫ్రీగా అయితే ఉన్నారు కానీ సాటిస్ఫాక్షన్‌తో లేరండి. అంటే వేరే వ్యక్తుల సపోర్ట్ తీసుకుంటున్నారు కదా! సో, వేరే వ్యక్తుల సపోర్ట్ తీసుకోవడం వల్ల మీరేంటంటే కొంత ఫ్రీ అయ్యుండొచ్చు. బట్ అంటే ఒకప్పుడున్న సాటిస్ఫాక్షన్ కానీ, ఒకప్పుడున్న కాన్ఫిడెన్స్ కానీ ఇప్పుడు లేకపోవడం వల్ల మీరేంటంటే ఏది అర్థం చేసుకోలేకపోతున్నారండి. మీకేమనిపిస్తుందంటే మీ లైఫ్ చాలా టఫ్‌గా అనిపిస్తుంది. అంటే అసలు మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ వస్తాయా రావా? కొన్ని సిట్యుయేషన్స్ మీరు అనుకున్నట్టుగా ఎండ్ అవుతాయా లేదా? ఆర్ వర్కౌట్ అవుతాయా లేదా? అనుకోని మీకేంటంటే చాలా డౌట్స్ ఉన్నాయి. మీరేంటంటే ఈ పాయింట్‌లో పెద్దగా హోప్స్ కూడా పెట్టుకోవట్లేదు. మేబీ వేరే వ్యక్తుల మీద డిపెండ్ అయినా, వేరే వ్యక్తుల సపోర్ట్ తీసుకుంటున్నా, స్టిల్ మీకేంటంటే వాళ్ళ వల్ల కూడా ఇవి జరుగుతాయి. వాళ్ళు కూడా ఇవన్నీ చేంజ్ చేస్తారు అనే నమ్మకం అయితే లేదు. సో, దానికంటే మీరేంటంటే ఎలాంటి హోప్స్ పెట్టుకోకుండా అంటే ఏది జరిగితే అది జరిగింది. అది యాక్సెప్ట్ చేయడమే మంచిది అనేలాగా మీలోనేంటంటే చేంజెస్ కనిపిస్తున్నాయండి. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వేరే వ్యక్తుల మీద డిపెండ్ అయినంత మాత్రాన మీ లైఫ్ చేంజ్ అవ్వదండి. కేవలం అదేంటంటే, మీరు అనుకుంటున్నారు. బట్ వేరే వ్యక్తికి మీ గురించి ఏం తెలుస్తుంది? వాళ్ళకి ఎలా అర్థమవుతాయి మీ సిట్యుయేషన్స్? మీ సిట్యుయేషన్స్ మీకే అర్థం కాకపోతే, మీరే హ్యాండిల్ చేయలేకపోతే, ఇంకొకళ్ళు ఎలా చేస్తారు? ఎందుకంటే, నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే, మీ ఎనర్జీ అనేది ఇంకొక పర్సన్ ఎనర్జీతో బాగా ఇంటర్‌ట్విన్ అవుతుంది. దాని అర్థం ఏంటంటే ఇంకెవరో కానీ మీ లైఫ్‌లోని మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు. వాళ్ళ ఎనర్జీస్ అనేవి ఎఫెక్ట్ చేస్తున్నాయి మీ సిట్యుయేషన్స్‌ని. సో, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ లైఫ్ బెటర్ అవ్వాలా? వద్దా? అనేది మీ చేతుల్లోనే ఉందండి. మీరు ఏదైనా చేస్తే మారుతుంది. మీ తరపున ఇంకొకళ్ళు చేస్తే మాత్రం మారదు. అలా అని చెప్పి మీరు ఇదంతా ఫేస్ చేస్తున్నారు అంటే మీరు అనుకోవచ్చు, మేము చాలా కష్టపడ్డామండి. మా లైఫ్‌ని బెటర్ చేసుకోవడం కోసం మేము అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసాం. కానీ, ఏ ప్రయత్నం చేసినా సరే తిరిగి తిరిగి మళ్ళీ అదే జరిగింది. ఆర్ మేమేంటంటే చాలా దూరం కూడా వచ్చేసాం. అయినా ఇంకా అలానే ఉంది అని అనుకుంటే, ఇవన్నీ కూడా యూనివర్స్ చూస్తూనే ఉంటదండి. మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు, మీ లైఫ్‌కి ఎంత స్ట్రగుల్ తీసుకుంటున్నారనేది. సో, దాని ప్రకారమే రివార్డ్ అనేది ఉంటుంది. బట్ మీలో చాలా మంది ఏం చేస్తారంటే, లాస్ట్‌కి వచ్చేసరికి గివ్ అప్ చేసేస్తారు. సో, ఎక్కడైతే గివ్ అప్ చేయకూడదో అక్కడే చేస్తారు. రిజల్ట్ అనేది అక్కడే చేంజ్ అయిపోతుంది. ఇలా చాలా మందికి జరుగుతూ ఉంటది. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు ఇప్పటి వరకు ఫైట్ చేశారండి. ఇప్పటి వరకు మీ లైఫ్ కోసం స్టాండ్ తీసుకున్నారు. ఇప్పటికిప్పుడు మీరు వీక్ అయిపోవడం కానీ, మీరు చేయలేరు అనుకోని ఫీల్ అవ్వడం కానీ, ఆర్ ఇంకొక వ్యక్తుల మీద డిపెండ్ అవ్వడం కానీ, వాళ్ళ సపోర్ట్ తీసుకుంటే ఏదో మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది అని మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడం కానీ, ఇలాంటివి చేయకూడదండి. అలా అని చెప్పి మీకు ఆ వ్యక్తుల మీద ఏమైనా నమ్మకం ఉందా అంటే, పెద్దగా నమ్మకం ఏం లేదు. జస్ట్ కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు అంతేని. బట్ పెద్దగా మీకేంటంటే యూజ్ లేదు అనైతే అనిపిస్తుంది. సో, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మరి మీరు కాన్ఫిడెంట్‌గా ఉంటారు. మీరేంటంటే పాజిటివ్ పర్సన్ కాబట్టి, యాక్చువల్‌గా మీరే కొంత లాజికల్‌గా థింక్ చేయగలరు కాబట్టి, వేరే వ్యక్తుల్ని ఇందులోకి డ్రాగ్ చేయొద్దు. మీ లైఫ్, మీ సిట్యుయేషన్స్. మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడం అనేది మీ చేతుల్లో ఉంటది. మీ ఎగ్జామ్ మీరు రాస్తే పాస్ అవుతారా? వేరే వాళ్ళు రాస్తే పాస్ అవుతారా? సేమ్ అండి. మీ లైఫ్‌ని మీరే కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలరు. మీరు కేవలం ఏంటంటే మీ ఓన్ థాట్స్‌లో ట్రాప్ అయిపోవడం వల్ల ఇలా ఫీల్ అవుతున్నారు కానీ, నిజానికి మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్ కూడా కాంప్లికేటెడ్ కాదండి. మీరు ఇప్పటి వరకు మీ లైఫ్‌లో కరెక్ట్ పాత్‌ని చూజ్ చేసుకొని ముందుకు వెళ్లారు. బట్ ఇక్కడ మీరేంటంటే
ఇంకా వేరే వ్యక్తుల్ని డ్రాగ్ చేయడం, మీరు అంటే ఎమోషనల్ అయిపోవడం, మీరు లోగా ఫీల్ అవ్వడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు వచ్చే రోజుల్లోని ఖచ్చితంగా మీ లైఫ్‌లో చేంజెస్ చూస్తారండి. దానికి రీజన్ ఏంటంటే మీ హార్డ్ వర్క్ అని చెప్పొచ్చు. ఆర్ మీకు ఎంతో డెడికేషన్ ఉంది కాబట్టి ఇది జరుగుతుంది. కానీ ఇప్పుడు మీరు వేరే వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేసినప్పుడు రిజల్ట్ ఎలా అయినా కూడా ఉండొచ్చు. మీరు అనుకున్నట్టుగా అది పాజిటివ్‌గానే ఉంటుంది అని అనుకోవడానికి లేదు. అది కరెక్ట్. సో, అందుకే మీరేంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేయండి. లైఫ్‌లో ఎక్కడున్నారో తెలుసుకోండి. అట్ ద సేమ్ టైమ్ మీరింకా లైఫ్ కోసం ఏం చేయగలరో కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒక పర్సన్ లైఫ్ ఎక్కడ ఎండ్ అవ్వదండి. అన్‌లెస్ ఆర్ అంటిల్ వాళ్ళ డెత్ వరకు కూడా వాళ్ళు చేయాల్సిందైతే చేయాల్సి ఉంటుంది. సో, మీరు అందుకే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ వరకు మీరు ఏదైతే చేయగలరో ప్రతిదీ చేయండి. మీ లైఫ్ మీద మీకున్న క్లారిటీతో మీరు అదే కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇది మాత్రం అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది స్ట్రాంగ్‌గా. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ ఈ సిట్యుయేషన్‌కి మీకేం అడ్వైస్ ఇస్తుంది ఏంటి అనేది. హ్మ్. సో, నాకర్థమైందండి. మీ లైఫ్‌లో మీరేంటంటే ఎడ్జ్‌కొచ్చేసారు. అంటే మీరు ఎంత దూరమైనా వెళ్ళే రకం నిజానికి. నేనదే కదా చెప్తున్నాను. చాలా దూరం వెళ్తారండి. ఒకటి కావాలి అనుకుంటే. ఆర్ ఒకటి చెయ్యాలి అనుకుంటే. అక్కడేంటంటే ఎవరుండని, ఏం జరగని మీరేంటంటే భయపడే రకం కూడా కాదు. కాకపోతే మీకు ఎలా అనిపిస్తుందంటే ఇంక నేనేం చేయలేను. డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌కొచ్చేసాను అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీకు ఏం చెయ్యాలన్నా ఆర్ ఏ సిట్యుయేషన్ చూస్తున్నా సరే హోప్‌లెస్‌గా అనిపిస్తుంది. లైఫే హోప్‌లెస్‌గా అనిపిస్తుంది. లైఫ్ ఏంటంటే ఒకప్పుడులాగా అనిపించట్లేదు. మీరు ఒకప్పుడులాగా లేరు. సో, అంటే మీరేంటంటే స్ట్రక్ అయిపోయారండి. సో, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే కొంతకాలం మిమ్మల్ని ఏదైతే టెన్షన్ పెడుతుందో ఆర్ వర్రీ అవుతున్నారో అవన్నీ కూడా పక్కన పెట్టాల్సిన అవసరం ఉందండి. వాటి మీద మీరు ఫోకస్ చేయడం మానేసి మీరు ఏం చేస్తే కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు? మీకు ఏది హ్యాపీనెస్ ఇస్తుంది అనే దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ మీకు రెస్ట్ అవసరం అండి. మీరేంటంటే ఎగ్జాస్ట్ అయిపోయారు. ఇలా ఎగ్జాస్ట్ అవ్వడానికి రీజన్ కూడా ఏంటంటే మీరు వర్క్ చేయాల్సిన దానికంటే కూడా ఎక్కువ వర్క్ చేశారు. ఆర్ ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే మీరు ఎక్కడ స్టాప్ అవ్వాలో తెలుసుకోలేకపోయారండి. మీరేంటంటే లేదు నేను కంటిన్యూయస్‌గా చేస్తే ఎలా అయినా సరే వర్కౌట్ అయిపోతుంది అనుకోని ఒక ప్రయత్నం తర్వాత ఇంకొకటి. అలా అంటే మూవ్ అవుతూనే ఉన్నారు. ఎక్కడ స్టాప్ అవ్వలేదు. సో, దానివల్లే మీరేంటంటే ఈ పొజిషన్‌కొచ్చేసినట్టుగా నాకనిపిస్తుంది. చాలా మంది తెలుసుకోలేని విషయం ఏంటంటే, టైమ్ టు టైమ్ బ్రేక్స్ తీసుకోవాలండి. టైమ్ టు టైమ్ ఒక పర్సన్ ఏంటంటే వాళ్ళకి కంఫర్టబుల్‌గా ఏదనిపిస్తుందో అది చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి మీరలా చేసినట్టుగా అయితే లేరు. సో, ఇప్పుడు మాత్రం మీరేంటంటే కొంత రెస్ట్ తీసుకోవాలి. మీ లైఫ్‌లోని మీరేంటంటే మిమ్మల్ని ట్రబుల్ చేసే వాటికి దూరంగా ఉండాలి ఫస్టు. అది ఏదైనా, ఎంత గొప్పదైనా, ఎంత పెద్దదైనా భవిష్యత్తులో దానివల్ల ఏదైనా సరే మీకు యూజ్ ఉంటుంది. దానివల్ల మీ లైఫ్ ఏదో ఒక రకంగా మారుతుంది అనుకున్నా, ఇప్పుడు మీకు దానివల్ల ఏ ప్రయోజనం లేదు కదా! సో, అందుకే దూరం పెట్టాల్సిన అవసరం అయితే ఉందండి. అది ఒక పరిస్థితి అయినా, ఒక వ్యక్తి అయినా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే, మీరు అలా అయితే చేయలేరండి. సో, మీరేంటంటేనండి, ఇలా ఉంటే మాత్రం మీ లైఫ్‌ని హ్యాండిల్ చేయడం కొంత కష్టం అవుతుందండి. సో, వన్స్ మీరు ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటారో, సో, రెస్ట్ తీసుకొని మళ్ళీ మీరేంటంటే కొంత బెటర్‌గా ఫీల్ అవుతారో, కొంత మీకు ఈజీగా అనిపిస్తుంటదో, అప్పుడు మీరు హ్యాండిల్ చేయాల్సిన సిట్యుయేషన్స్‌ని మీ ఓన్ వేలో మళ్ళీ కూడా హ్యాండిల్ చేయొచ్చండి. ఇంకా మీకేంటంటే ఒక పర్సన్ సపోర్ట్ అవసరం. ఖచ్చితంగా వాళ్ళేంటంటే ఇది డీల్ చేస్తే బావుంటుంది అనుకున్నప్పుడు మీరేంటంటే ఇంకొకళ్ళ సపోర్ట్ తీసేసుకోవచ్చు. బట్ మీరు ఎగ్జాస్ట్ అయిపోయారు కాబట్టి ఇంకొకళ్ళ సపోర్ట్ తీసుకొని, వాళ్ళు మీ బ్యాటిల్ విన్ అవ్వాలి అని మీరు అనుకోకూడదు. ఎందుకంటే మీ లైఫ్‌ని మీరే లీడ్ చేయాలండి. మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌ని మీరే హ్యాండిల్ చేయాలి. అది మీరు హ్యాండిల్ చేయలేని రోజు మీరు ఇంకొకళ్ళ సపోర్ట్ తీసేసుకోవచ్చు. కానీ అది మీరు సపోర్ట్ తీసుకుంటున్నారా? వేరే వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి రష్ అయిపోతున్నారా? వాళ్ళని పుష్ చేస్తున్నారు. మీరు కూడా ఇక్కడేంటంటే థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తున్నారనేది కూడా చూసుకోవాలండి. చాలా మందికి అసలు ఇలాంటి క్లారిటీయే ఉండదు. అంటే నేనెందుకు ఈ మాట చెప్తున్నానంటే, అంటే వీళ్ళేం చేస్తుంటారంటే థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనుకుంటారు. అనుకోని గ్యాప్ లేకుండా ట్రై చేస్తుంటారు. ఆ పర్సన్‌ని కూడా ప్రెషర్ చేస్తుంటారనమాట. కానీ మీరలా చేయకూడదండి. మీరు ఫస్ట్ రెస్ట్ తీసుకోవాలి. మీరు ముందు మెంటల్‌గా స్టేబుల్‌గా ఉండాలి. స్టేబుల్‌గా ఉన్న తర్వాత మీరు కొంత పర్వాలేదు హ్యాండిల్ చేయగలరు అనుకున్న తర్వాత మళ్ళీ ప్రయత్నం చేయొచ్చు. మీ సిట్యుయేషన్స్‌ని బెటర్ చేయడానికి ఆ రకంగా మీరు ఎప్పుడైతే చేస్తారో అవుతాయండి. ఇంకా మీ లైఫ్ బెటర్ అవ్వట్లేదు, ఇంకా మీ సిట్యుయేషన్స్ అలానే ఉంటున్నాయని మీకు అనిపిస్తే, అప్పుడు మీరు ఇంకొక పర్సన్ సపోర్ట్ తీసేసుకోవచ్చు. అంటే
ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి, వాళ్ళని ప్రెషర్ చేయడానికి చాలా తేడా ఉంటుందండి. ఈవెన్ వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే, మీరు కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు. వాళ్ళ వల్ల మీరేంటంటే కొన్ని ఎక్స్‌పెక్ట్ చేయనివి కూడా జరుగుతూ ఉంటాయి. సో, అలాంటివైతే ఎవరు చెయ్యొద్దు. మీ సిట్యుయేషన్స్‌ని మీరే హ్యాండిల్ చేయండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెయిన్‌బో మూన్ స్టోన్, పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ జీవితం కోసం అసలు మీరిప్పుడు ఏం అర్థం చేసుకోవాలి? సో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు ఎమోషనల్ టైప్ అండి. మంచి వ్యక్తి, సున్నితంగానే ఉంటారు. కానీ మీకు కోపం కూడా ఎక్కువేనండి. కోపం వస్తే కంప్లీట్‌గా డిఫరెంట్ పర్సన్‌లా ఉంటారు. అంటే మంచిగా ఉన్నప్పుడు ఎవరేమడిగినా చేస్తారు. ఆర్ మీకు ఎలా అయినా సరే ఒక సిట్యుయేషన్ వర్కౌట్ అయితే బావుంటుందనిపిస్తే దాని కోసం మీరు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తారు. సో, అన్నీ ఉన్నాయండి మీలో. ఆ మంచితనం చాలా ఎక్కువగానే ఉంది. కానీ కోపం కూడా ఎక్కువే. అంటే ఆ కోపం వచ్చినప్పుడు కంప్లీట్‌గా మీరేం మాట్లాడతారు? ఏం చేస్తున్నారు అనేది కూడా మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆహ్, మీరు ఒకటి అనుకోని కరెక్ట్‌గా చేసినప్పుడు, మీరేంటంటే ఒక క్లారిటీ మెయింటైన్ చేసి ప్రతీదీ హ్యాండిల్ చేస్తున్నప్పుడు, మరి ఆ కోపం అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. అనుకున్నది అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వకపోతే. బట్ ఇది కొంచెం అంటే కొన్ని సార్లు ఎక్కువ వస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఇలానే మీరేంటంటే మీ లైఫ్‌లోని అంటే సిట్యుయేషన్స్‌ను కూడా బెటర్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని వర్స్‌గా కూడా చేసుకున్న సందర్భాలున్నాయి. ఎందుకంటే మరి మీ మంచితనం, మీరు ఎదుటి వ్యక్తులను అర్థం చేసుకోవడం, ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటాయి కాబట్టి మంచి అలానే జరిగింది. అలానే చెడు కూడా జరిగింది. దానికి రీజన్ మీరు కోపం తెచ్చుకోవడం కానీ, వ్యక్తుల విషయంలోని కొంత మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం, ఆర్ వాళ్ళ విషయంలోనే అంటే కొన్ని మాట్లాడకూడనివి మాట్లాడడం వల్ల ఇలా ఏంటంటే అటు, ఇటు 2 కూడా జరిగినట్టుగా అనిపిస్తుంది. బట్ ఏదేమైనా సరే ఇప్పుడు మాత్రం మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా లేరండి. మీకొక సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే మీరు ఈ రీసెంట్ టైమ్స్‌లో ఎలా ఫీల్ అవుతున్నారంటే, మీరు ఏ ప్రయత్నం చేసినా, మీరు ఏది కరెక్ట్‌గా చేస్తున్నప్పటికీ కూడా, వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. పరిస్థితులు కూడా మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వట్లేదు అనే ఫీలింగ్ మీకుందండి. సో, దానివల్ల మీరేంటంటే చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. చాలా స్ట్రెస్ కూడా తీసుకుంటున్నారు. నాకు తెలిసి మీ లైఫ్‌లో మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటే ప్రాబ్లమ్ ఉన్నట్టుగా ఎక్కడా కూడా అనిపించట్లేదు. అంటే చెప్పాను కదా! మీరేంటంటే ఒక ప్రయత్నం చేస్తున్నారు. మీకు అనిపించింది కరెక్ట్. సో, ఇలా చేస్తే బావుంటుందని ఫీల్ అయ్యి చేస్తున్నారు. బట్ చెయ్యగానే అదేంటంటే రివర్స్ అయిపోతుంది. మీరనుకున్నట్టుగా ఏది కూడా ఉండట్లేదండి. సో, దీనికి మీరేంటంటే చాలా డిసప్పాయింట్ అయ్యి ఉన్నారనమాట. అండ్ ఎక్కువ స్ట్రెస్ కూడా తీసుకుంటున్నారు. మరి మీరు ఎమోషనల్ టైప్ కాబట్టి ప్రతి చిన్న సిట్యుయేషన్‌కి కూడా మీరేంటంటే కొంత సెన్సిటివ్‌గా రియాక్ట్ అవ్వడం కామనే. అలాంటిది మరి ఒకటి తర్వాత ఒకటి ప్రాబ్లమో లేకపోతే ఒకేసారి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్లనో మీరేంటంటే ఆ రకంగా ఫీల్ అవుతూ ఉండొచ్చు. సో, ఇక్కడేంటంటేనండి మీకు పెద్దగా నమ్మకం లేదండి లైఫ్ బెటర్ అవుతుందని. వచ్చే రోజుల్లో కూడా మీరేంటంటే ఇలాంటి సిట్యుయేషన్సే చూస్తారని కూడా ఫీల్ అవుతున్నారు. అందుకే మీ లైఫ్‌లోనేంటంటే మీరు ముందుకు కూడా వెళ్ళాలనుకోవట్లేదు. కాన్ఫిడెంట్‌గా ఏది చేయాలనుకోవట్లేదు. అలా సైలెంట్‌గా ఉంటూ లైఫ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం. మనం ఏది చెయ్యకపోతే పెద్దగా ప్రాబ్లమ్స్ రావు. అలా అని చెప్పి మనం ఏంటంటే కొన్ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇలా ఏంటంటే సేఫ్‌గా థింక్ చేస్తున్నారు. ఎందుకంటే మీ లైఫ్ హ్యాపీ అవుతుందా లేదా అనేది మీకు నమ్మకం లేదండి. కనీసం కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకోకూడదు కాబట్టి మీరు సైలెంట్‌గా ఉండిపోతే ఏ ప్రాబ్లమ్ ఉండదు అని అనుకుంటున్నారు కానీ, మీరు హ్యాపీనెస్ కావాలి, మీ లైఫ్ బెటర్ అవ్వాలి అని నిజంగా అనుకుంటే మాత్రం ఇప్పటి నుంచే మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడం కోసం మీరు ప్లాన్స్ వేసుకోవాలండి. మీకెంతవరకు ఛాన్సెస్ ఉన్నాయో అన్ని ఛాన్సెస్‌ని తీసుకోవాలి. ఇక్కడ నిజానికి మీరు రిస్క్ తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఒకప్పుడు ఎలా ఉన్నారో, ఒకప్పుడు మీ లైఫ్ ఎలా ఉండేదో పక్కన పెడితే, ఇప్పుడు ఒకవేళ లైఫ్ మంచిగా లేకపోయినా సమస్యలున్నా ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒకటి ఫేస్ చేస్తున్నారు. ఎవరి సపోర్టు దొరకట్లేదు. ఎవరు అర్థం చేసుకోవట్లేదు. మరి కొంచెం అంటే రోజు రోజుకి కూడా బర్డెన్స్ ఎక్కువైపోతున్నాయని మీరు ఫీల్ అవుతున్నట్టయితే, మరి మీ దగ్గర ఇంకా కోల్పోవడానికి ఏముంది? మీరింకా అంటే ఇంతకంటే సాడ్‌గా ఫీల్ అయ్యేది ఏం జరుగుతుంది? ఆల్రెడీ చాలా చూస్తున్నారు కదా! సో, మీరేంటంటే
ఛాన్సెస్ తీసుకోవాలండి. మీరేంటంటే ఇంక ఫెయిర్‌గా ఇలానే మనం గేమ్స్ ప్లే చేద్దాము అంటే అది ఓకే. ఫెయిర్‌గానే ఉండాలిలెండి ఎప్పుడైనా సరే. కాకపోతే సేఫ్ గేమ్స్ అనేవి ఉండకూడదిక్కడ. మీరేం చేస్తున్నారంటే సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేస్తే ఏ ప్రాబ్లమ్ రాదు. ఈజీగా లైఫ్ వెళ్ళిపోవచ్చు. మేబీ లైఫ్ అనేది చేంజ్ అవ్వచ్చు అని ఇలా ఆలోచిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే నిజానికి ఈరోజు మీ లైఫ్‌లో మీరు డిసప్పాయింట్‌మెంట్‌తో ఉన్నారు. మీ లైఫ్ ఒకప్పుడులాగా లేదు అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే, మీరు లైఫ్‌ని ఫుల్‌గా చూడలేదు. అలానే సిట్యుయేషన్స్‌ని కూడా ఫుల్‌గా స్టడీ చేయలేదు. సగం సగమే స్టడీ చేశారు. ఎప్పుడైతే మీకు నచ్చిన ఆన్సర్ రాలేదో మీరేంటంటే ఇంకా కంప్లీట్‌గా సిట్యుయేషన్‌ని స్టడీ చేయడం మానేశారని చెప్పొచ్చు. అంటే ఎలా చెప్పాలంటే, సపోజ్ మీకు మీరు ఒక క్విజ్ తీసుకుంటున్నారనుకోండి. సో, ఇలా తీసుకుంటున్నప్పుడు ఏంటంటే, ఒక 15 క్వెషన్స్ ఉన్నాయన్నమాట. మీరు ఫస్ట్ క్వెషన్ చూసారు. ఆన్సర్ రాంగ్. సెకండ్ రాంగ్. థర్డ్ రాంగ్. ఇలా ఒక 5-6 రాంగ్ అన్నమాట. సో, మీకేమనిపిస్తది? ఇంక ఇది ఇంతే అని మరి వేస్ట్ మనకేది రాదులే లేకపోతే మనం ఏంటంటే ఇదంతా చేయలేంలే అనుకోని విడిచిపెట్టేస్తారు. ఇప్పుడు సపోజ్ 5 క్వెషన్స్ మీరు రాంగ్ చేసినా ఇంకా 10 ఉన్నాయి కదా! 15 క్వెషన్స్ కదా! ఓవరాల్‌గా. సో, ఇంకా 10 ఉన్నాయి కదా! ఇంకా మీకేంటంటే ఛాన్స్ ఉంది కదా! కానీ మీరెలా ఆలోచిస్తున్నారంటే 5 రాంగ్ అయితే మిగతావి కూడా రాంగ్ అవుతాయి. సో, ఇంకెందుకు వేస్టు అలాంటి ఆలోచన. ఏమో ఫిఫ్త్ వరకే రాంగ్ అవ్వచ్చు. సిక్స్త్ నుంచి కూడా మీకన్నీ వచ్చినవే ఉండొచ్చు కదా! సో, ఇలా మీరు ఆలోచించలేకపోతున్నారు. అందుకే మీ లైఫ్ ఇలా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే మీకు ఇలా ఒక ఎగ్జాంపుల్‌తో చెప్తే బాగా అర్థమవుతుందని నేను చెప్పానండి. కాకపోతే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, లైఫ్‌లోనే ఏంటంటే ఎంతవరకు ఛాన్సెస్ ఉంటే అంతవరకు ఛాన్సెస్ తీసుకోవాలండి. ఏ ఛాన్స్‌ని కూడా మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఒక్క ఛాన్స్‌ని మిస్ అయినా సరే చాలా చాలా రిగ్రెట్ అయ్యే పరిస్థితొస్తుంది. యూనివర్స్ ఏంటంటే ఎవరికీ కూడా ఊరికే ఛాన్సెస్ ఇవ్వదండి. వాళ్ళు డిజర్వ్ చేస్తేనే వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తుంది. మీరేం చేస్తున్నారంటే మీ లైఫ్ అనేది బెటర్‌గా ఉండాలి అంటే మీరు సైలెంట్‌గా ఉంటే సరిపోతుంది అని అనుకుంటున్నారు. అంటే మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్ అనేవి మీకు కాంప్లికేటెడ్‌గా అనిపిస్తున్నాయి కాబట్టి మీరు సేఫ్‌గా ఉంటే ఆర్ సేఫ్ గేమ్స్ ప్లే చేస్తే ఏదో ఒక రకంగా అది మారిపోతుంది అనే అనుకుంటున్నారు కానీ, ఇక్కడ మీరు సేఫ్ గేమ్స్ ప్లే చేయకూడదు. మీరేంటంటే కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోవాలి. అక్కడ రిస్క్ ఉన్నా సరే వన్స్ ప్లాన్ చేసుకొని కరెక్ట్ అనిపించిన తర్వాత అది ఫేస్ చేయాలి. మేబీ అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరొకటి ప్లాన్ చేయగానే వెంటనే కూడా జరగకపోవచ్చు. బట్ దాని అర్థం ఏంటంటే మీరు గివ్ అప్ చేయాలని కాదండి. మీరేంటంటే మళ్ళీ మళ్ళీ కూడా మీ ఛాన్సెస్ తీసుకోవాలి. మళ్ళీ మళ్ళీ కూడా ప్లాన్ చేసి మీ లైఫ్‌ని మీరేంటంటే ఒక గుడ్ ఎగ్జాంపుల్‌గా సెట్ చేయాలండి. మిమ్మల్ని చూసి ఇంకొకళ్ళు ఇన్‌స్పైర్ అయినట్టు ఉండాలి. అంతేకాని మిమ్మల్ని చూసి మీలా మాత్రం ఉండకూడదు అని ఎవరు అలా ఫీల్ అవ్వకూడదండి. గుర్తుపెట్టుకోండి ప్రతి మనిషికి కూడా గాడ్ ఒక లైఫ్ ఇచ్చారు అంటే వాళ్ళ డ్యూటీ ఏంటి అంటే దాన్ని బెటర్ చేసుకోవడమే. అదే మరి వాళ్ళు లాస్ట్ వరకు చేయాల్సింది. బట్ చాలా మందేంటంటే గివ్ అప్ చేసేస్తుంటారు. ఎప్పుడైతే వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళ లైఫ్ ముందుకు వెళ్ళదో వాళ్ళకది నచ్చకపోయేసరికి వీక్ పర్సన్స్ ఏంటంటే ఈజీగా సరెండర్ అయిపోతారనమాట. ఇంక మేము చేయలేము అని. బట్ ఎవరైతే టఫ్‌గా ఉంటారో, ఎవరైతే వాళ్ళ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి అని ఫైట్ చేస్తుంటారో, అలాంటి వాళ్ళేంటంటే ఒక దగ్గర కాకపోయినా ఇంకొక దగ్గరైనా సరే సక్సీడ్ అవుతారండి. సక్సెస్ అనేది వాళ్ళకి వస్తుంది అని చెప్పొచ్చు. వాటెవర్ ఏదేమైనా సరే మీరు మాత్రం మీ వరకైతే మాత్రం మీరు ఎంత ఎమోషనల్ పర్సన్ అయినా మీకు ఒకవేళ కోపం వస్తుంది. దానివల్ల కూడా కొన్ని పరిస్థితులనేవి ఈ రకంగా ఉంటున్నాయి అని అనిపించినా అప్పుడైతే గివ్ అప్ చేయొద్దు. ఎందుకంటే మీరింకా లైఫ్‌లో చాలా అచీవ్ చేయడానికి ఉంది. మేబీ ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు కానీ, మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బావుంటుందండి. ఇది ఇప్పుడు మీకు అర్థం అవ్వదు. ఎందుకంటే, మీరు అంతా కూడా డార్క్‌నెస్సే చూస్తున్నారు. లైట్‌ని చూడాలనుకోవట్లేదు. ఆఫ్‌కోర్స్ మీరు డార్క్‌నెస్‌లో ఉన్నారు కాబట్టి డార్క్‌నెస్ చూస్తున్నారు. బట్ లైట్ చూడాలి అనే కోరిక మీలో ఎంతమందికుందో చెప్పండి? సో, లైట్ చూస్తాం. లైట్ అనేది చూడడం కోసమే వెయిట్ చేస్తున్నాం. మాకా హోప్ ఉంది. మేమేంటంటే ఫైట్ చేస్తున్నాం అని ఫీల్ అయ్యే వాళ్ళందరూ కూడా కామెంట్స్‌లో చెప్పండి. మిగతా వాళ్ళు మీరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే చాలా వీక్‌గా ఉన్నారండి. చాలా డిప్రెస్డ్‌గా ఉన్నారు. బట్ ఇలా ఉండొద్దు. ఇంకా మీలోని ఎవరికైనా సరే కోపం ఎక్కువగా ఉండి కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ హౌలైట్ బ్రేస్లెట్‌ని యూజ్ చేయొచ్చు మీ లెఫ్ట్ హ్యాండ్‌కి. సో, మీ ఎమోషన్స్‌ని ఎంతో కొంత మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఏది ఏమైనా సరే నేను చెప్తున్నాను కదండీ! మీరేంటంటే అంత ఈజీగా గివ్ అప్ చెయ్యొద్దు. ఫైట్ చేయండి. ఉంటాయి ప్రాబ్లమ్స్. బట్ మీరు ప్లాన్ చేసుకొని కరెక్ట్‌గా కానీ ప్రతిదీ ఇంప్లిమెంట్ చేస్తే మీ లైఫ్‌లోని మీరేంటంటే ఒక యూనిక్ పొజిషన్‌లో ఉంటారండి. నాకు తెలిసి మిమ్మల్ని చూసి ఇంకొక నలుగురు ఇన్‌స్పైర్ అయ్యే
పొజిషన్ కూడా మీరు వెళ్తారు. నలుగురికి మీరే మోటివేట్ చేసే పరిస్థితి కూడా వస్తుంది. సో, అప్పుడే గివ్ అప్ చేయొద్దు. ఎందుకంటే అక్కడి వరకు మీరు వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి మీకు మీరేంటంటే ఆ ధైర్యం తెచ్చుకోవాలి. ఎన్ని సమస్యలున్నా సరే స్టిల్ మీరు ఫైట్ చేయగలరండి. ఇది మాత్రం మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నేను చెప్పాను కదండీ! మీరేంటంటే ఎంత దూరమైనా వెళ్ళగలరండి. మీరు అనుకున్నది సాధించడం కోసం మీరు ఏదైనా చేయగలరు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా అబ్జర్వ్ చెయ్యట్లేదు. అంటే మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే ఓకే అండి. అవి అబ్జర్వ్ చేయడానికి. బట్ అక్కడేంటంటే మీరు సాటిస్ఫై అవ్వలేకపోతున్నారు. మీరేంటంటే అనుకున్న విధంగా ఏది ఉండట్లేదు అని మీకు అనిపించేసరికి మీరే డ్రాప్ అయిపోతున్నారు. మీరే గివ్ అప్ చేసేస్తున్నారు. కానీ ఎప్పుడైతే మీరు ఒకటి కంప్లీట్‌గా అబ్జర్వ్ చేస్తారో మీకు ఏదైతే కరెక్ట్‌గా అర్థమవుతుందో అప్పుడే మీరేంటంటే దాని ప్రకారం ఫాలో అవ్వగలరండి. మీ లైఫ్‌ని బెటర్ చేయగలరు. ఇప్పుడు ఎంత దూరం వెళ్ళాలి అనేది మీకు తెలిస్తేనే కదా అంత దూరం వెళ్తారు. ఎంత దూరం వెళ్ళాలో తెలియకపోతే ఏమవుతుందో తెలుసా? మేబీ మీరు వెళ్ళొచ్చు దూరం. కాకపోతే అంతకు మించి వెళ్ళలేకపోవచ్చు. బట్ అదేంటంటే ఇంకొంత దూరంలో ఉండొచ్చు. ఇలా జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో, ఎంత దూరం వెళ్ళాలో తెలుసుకోవాలంటే ముందు మీకు సిట్యుయేషన్స్ అర్థం కావాలి. అండ్ మీరెక్కడున్నారో కూడా తెలియాలి. అండ్ ఏం చేస్తే బావుంటుందో కూడా మీకు ప్లానింగ్ ఉండాలి. వన్స్ మీకు సిట్యుయేషన్స్ మీద ఫుల్ గ్రిప్ వచ్చిన తర్వాత మీకంతా బాగా అర్థమైన తర్వాత ఎంత దూరం వెళ్ళాలో తెలుస్తుంది కాబట్టి ఎంత దూరమైనా వెళ్తారు. ఈవెన్ అది దాటి వెళ్ళే పరిస్థితి ఉన్నా లేకపోయినా స్టిల్ మీరు మాత్రం రెడీగానే ఉంటారు. అలాంటప్పుడు మీ లైఫ్‌లో సక్సెస్ ఎందుకు రాదు? సో, మీ లైఫ్‌లోని మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు ఈ పాయింట్‌లో అంటే మీకు చెప్పాను కదా! ఎక్కడి వరకు వెళ్ళాలో తెలీదు. అది తెలుసుకోవాలని కూడా మీరు అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు ఆన్సర్‌తో సాటిస్ఫై అవ్వరేమో, లేకపోతే ఒకవేళ తెలిసినా సరే మీ వల్ల అవ్వదేమో అనే ఒక ఫియర్ అండి. మీ ఎమోషన్స్ ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయని చెప్పొచ్చు. మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేస్తున్నాయి. సో, మీ ఎమోషన్స్ మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేయకుండా మీరు చూసుకోవాలి. ఆఫ్‌కోర్స్ మీరు ఎమోషనల్ పర్సన్ అండ్ గుడ్ పర్సన్ కూడా. బట్ కొన్నిసార్లు మీ ఎమోషన్సే మీకు రియల్ ఎనిమీస్ అవుతున్నాయి. మీ లైఫ్‌లో రియల్ బ్లాకేజెస్ అయితే మీ ఎమోషన్సేనండి. సో, వాటిని మాత్రం కంట్రోల్ చేసుకుంటేనే మీరు అనుకున్నది సాధిస్తారు. ఎంత దూరమైనా వెళ్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గ్రీన్ జేడ్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ జీవితం కోసం ఇప్పుడు మీరేం అర్థం చేసుకోలేకపోతున్నారు? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్‌లో మీరు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ కానీ, మీరు తీసుకున్నంత పెయిన్ కానీ, మీరు అంటే ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారో, అసలు ఎవరు గూడా అంత ఫేస్ చేసుండరు అని మీరనుకుంటున్నారండి. అంటే ఆఫ్‌కోర్స్ అది నిజమే. మీరు చాలా ఫేస్ చేశారు. మీతో కంపేర్ చేస్తే చాలా మంది మేబీ తక్కువే ఫేస్ చేసుండొచ్చు. ఎందుకంటే మీరు చాలా చాలా సఫర్ అవుతున్నారు. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే లిటరల్‌గా మీ పరిస్థితి ఎలా ఉందంటే మీరొకటి ఏదైనా అనుకోని చేస్తే బావుంటుంది. ఆర్ ఏదైనా మీరొకటి మాట్లాడితే బావుంటుంది అనుకోని మీరు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే, అది ఎప్పుడు కూడా ఫ్లాప్ అవ్వడమే. అంటే అంతా కూడా రివర్స్‌లో జరగడం, పెండింగ్‌లో ఉండిపోవడం, ఏది కూడా కలిసి రాకపోవడం ఇలాంటివన్నీ మీకు జరుగుతున్నాయండి. పర్టిక్యులర్‌గా ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, సో, మీ లైఫ్ ఎలా ఉందంటే ఒక లివింగ్ హెల్ లాగా ఉందండి. అంటే పేరుకే ఏదో ఉంటున్నారు అంటే ఉంటున్నారు కానీ, నరకం చూస్తున్నారని చెప్పొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే. సో, ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే పాస్ట్ కర్మ అండి. పాస్ట్ లైఫ్‌లో మీరు చేసినవన్నీ కూడా ఈ లైఫ్‌లో మీరు అనుభవిస్తున్నారనే చెప్పాలి. మేబీ అంటే ఎంతో కర్మ మీరు క్యారీ చేస్తున్నారు కాబట్టే, ఈరోజు మీ లైఫ్ ఏంటంటే ఈ రకంగా ఉందండి. సో, అంటే పాపాలు చేసిన వాళ్ళకి శిక్షలు ఎలా పడతాయి, ఏ విధంగా పడతాయి అని ఒకవేళ కానీ ఒక డౌట్ ఉంటే మీ లైఫ్‌ని ఒక ఎగ్జాంపుల్‌గా చూపించొచ్చు. మేబీ అంతలాగా ఫేస్ చేస్తూ ఉండొచ్చు. మీలో కొంతమంది అంతకంటే తక్కువ గూడా ఫేస్ చేయొచ్చు. ఎందుకంటే అందరూ సేమ్ ఉండరు. సో, నేను అందుకే అంటే ఈ రకంగా చెప్తున్నాను. ఆఫ్‌కోర్స్ నాకు ఈ రకంగానే మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి. నేను క్లియర్‌గా చెప్తున్నాను కదండీ! ఇవన్నీ కూడా పాప కర్మలండి. అంటే మీరు గత జన్మలో చేసుకున్నవన్నీ కూడా ఈ జన్మలో అనుభవిస్తున్నారు. సో, ఇదేంటంటే మీకు అందుకే సాటిస్ఫాక్షన్ లేదు.
లైఫ్ ఏంటంటే ఎంత ముందుకు వెళ్తున్నా, ఏం చేద్దాం అనుకున్నా సరే అక్కడే ఉంటున్నట్టు అనిపిస్తుంది. ఈవెన్ 10 ఇయర్స్ బ్యాక్ మీ లైఫ్ ఎలా ఉందో ఇప్పుడు కూడా మీ లైఫ్ అలానే ఉందని అనిపిస్తుంది. పేరుకే ఏజ్ పెరుగుతుంది. పేరుకే అంటే ఏవో పరిస్థితులు కొన్ని మారుతున్నట్టు ఉన్నాయి కానీ, ఎక్కడా కూడా మీకంటూ ఒక సాటిస్ఫాక్షన్ కానీ, మీరంటూ అంటే లైఫ్‌లో ఇలా ఉన్నారు అని ఫీల్ అయ్యేది కానీ ఏం లేదండి. సో, దానివల్ల మీరేంటంటే ప్రతిసారి కూడా ఒక పని చెయ్యాలి, ఒకటి మాట్లాడాలి అంటే ఆలోచించుకుంటున్నారు. అంటే కాలిక్యులేట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. ఏది కూడా మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నారు. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదో కూడా మీకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మీరు ఏది ఇంపార్టెన్స్ ఇచ్చి చేసినా అది అవ్వట్లేదు. అలా అనుకోని ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఏదైనా చేస్తుంటే అదవుతుందంటే అది లేదు. ఏది లేదు కాబట్టి సో, మీ లైఫ్‌లోని అంటే ఏం చేస్తే బావుంటుంది, ఏం చెయ్యకపోతే బావుంటుంది. లైక్ ప్రయారిటీస్ అనేవి తెలియట్లేదండి. ఎందుకంటే ఎలా చేసినా సరే లైఫ్‌లోని డిఫరెన్స్ తెలియట్లేదు కాబట్టి. సో, అంటే అంత టఫ్‌గా ఉందండి మీ లైఫు. యాక్చువల్‌గా ప్రతి మనిషికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్ లేకుండా ఎవరుండరు. కాకపోతే మీ లైఫ్ ఎలా ఉందంటే ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా హ్యాపీగా లేదనమాట. సాటిస్ఫాక్షన్ లేదు. ఏం చేద్దామన్నా సరే ఏది అంటే అనుకున్నలాగా ఉండదనమాట. సో, అందుకే ఇంకెందుకు అనుకోని మీరే హోప్స్ పెట్టుకోవడం మానేశారు. సో, ఇప్పుడు కూడా మీ లైఫ్ ఇలానే ఉందండి. మీరేంటంటే ఏదో ఇప్పుడు చేస్తే పోనీ కలిసొస్తుంది. ఇప్పుడేమైనా లైఫ్ బెటర్‌గా ఉందంటే ఏం లేదు. ఒకప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. మీకు అర్థమైందేంటంటే మనం రష్ అయినా వేస్టు. మనం ఏదో పుష్ చేసుకున్నా మళ్ళీ అక్కడికే వస్తుంది. అదేదో సైలెంట్‌గా ఉంటే బెటరు అని మీరు ఫీల్ అవుతున్నారు. కానీ సైలెంట్‌గా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే సైలెంట్‌గా ఉన్నా మీకు సాటిస్ఫాక్షన్ లేదు. సైలెంట్‌గా ఉంటే మరి కొంచెం డిప్రెసింగ్‌గా అనిపిస్తుంది. ఆర్ అంటే ఎవరితోనైనా దీని కోసం చెప్పినా సరే మరి కొంచెం వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు అని అనిపిస్తుందే కానీ, ఎవరు కూడా మీకేంటంటే సపోర్ట్ చేస్తారు, మిమ్మల్ని అర్థం చేసుకుంటారని కూడా మీకేం అనిపించట్లేదు. సో, మీరు కూడా ఏంటంటే స్టబర్న్‌గానే ఉన్నారండి. అంటే ఇలా ఉండడమే మంచిది. ఇలా ఉంటేనైనా కనీసం అంటే ప్రశాంతంగా ఉంటుంది అనేలాగా మీ ఆలోచనలు ఉన్నాయి. బట్ మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు ఇలా ఆలోచించడం మానేయాలండి. ఎందుకంటే ఒక పర్సన్ వాళ్ళ లైఫ్ అంతా కూడా కర్మని ఫేస్ చేసుకొని ఉండరు. ఆర్ కర్మని క్లియర్ చేసుకుంటూ ఉండరు. ఆఫ్‌కోర్స్ మీరు కొంత కర్మాని క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. క్లియర్ చేసుకోవడం కూడా జరుగుతుంది. సో, మీరేంటంటే ఇప్పటి వరకైతే చాలా కర్మాని క్లియర్ చేసుకున్నారండి. ఎందుకంటే మీ పెయిన్ అనేది అంత ఇమ్మెన్స్‌గా ఉందండి. సో, నాకర్థమవుతుంది మీ పరిస్థితి ఏంటి అనేది. సో, మీరిప్పుడు చేయాల్సింది మాత్రం ఒకటేనండి. అదేంటంటే మీరు స్టబ్బర్న్‌గా ఉండొద్దు. అంటే ఎలా చెప్పాలనంటే, ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కాబట్టి, నేనేంటంటే మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కదా! పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. పాజిటివ్‌గా మీ లైఫ్‌ని చూడడానికి ట్రై చేయండి. మేబీ గుడ్ థింగ్స్ కూడా ఎక్కడో జరిగుంటాయి అని చెప్తే, మీరది కన్విన్స్ అవ్వకపోవచ్చు. మీకది సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే, ఏదో చెప్పాలని చెప్తున్నాను అని మీకనిపించొచ్చు కానీ, నిజానికి మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ లైఫ్‌లో ఇన్ని జరిగాయి అంటే మీ పాస్ట్ కర్మ వల్ల. కానీ ఇక్కడ మీరు మరి ఈ లైఫ్‌లోని మీ పర్సనాలిటీ కానీ, మీ యాక్షన్స్ కానీ, లేకపోతే మీరు ఆలోచించే వే కానీ, అవి కూడా ఒక కర్మాని క్రియేట్ చేస్తాయి కదా! సో, ఆల్రెడీ మీరు కర్మను క్లియర్ చేసుకుంటున్నారు కదా! కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు కదా! మరి ఎలా ఉంటుందో మీకు అర్థమైంది కదా! మరి అర్థమైనప్పుడు ఇక్కడి నుంచైనా జాగ్రత్తగా ఉండాలి కదా! జాగ్రత్తగా ఉండడం అంటే ఇంకేంటో కాదండి. మీ ఆలోచన విధానం, మీరు మాట్లాడే విధానం, మీరు సిట్యుయేషన్స్‌ని చూసే వే అనేది మాత్రం మారాలండి. అంటే ఒకటి అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదు అన్నంత మాత్రాన ఇంక లైఫ్ అంతా అలానే ఉంటుంది అనుకోవడం ఫస్ట్ పొరపాటు. ఒకవేళ లైఫ్ అలా ఉంటుంది అని మీకు అనిపించినా సరే, మీ వరకు మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? మీరసలు ఏం చేస్తున్నారిక్కడ? మీకు అంటే నెగెటివ్‌గా జరిగినా సరే స్టిల్ ఏం చేయాలో క్లారిటీ ఉండాలి కదా! పాజిటివ్‌గా చేంజ్ చేయడం కోసం. మరి అదెందుకు మీరు చేయట్లేదు? ఇక్కడ ఎందుకు ఎఫర్ట్స్ పెట్టట్లేదు? అనేది మాత్రం మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే దీనివల్ల కూడా ఒక కర్మ క్రియేట్ అవుతుంది. సో, అట్‌లీస్ట్ పాజిటివ్‌గా మీరు ఆలోచించి మీ లైఫ్ బెటర్ అవుతుందని మీరు హోప్‌ఫుల్‌గా ఫీల్ అవ్వలేకపోయినా కొత్తగా ఇంకొక కర్మని క్రియేట్ చేసుకొని, మళ్ళీ గూడా ఇలాంటి కాన్సిక్వెన్సెస్, మళ్ళీ గూడా ఇలాంటి సఫరింగ్ తీసుకోకూడదు అనుకుంటేనైనా సరే, అట్‌లీస్ట్ మీరు పాజిటివ్‌గా థింక్ చేయాలి కదా! పాజిటివ్‌గా మీ లైఫ్‌ని మీరు లీడ్ చేయడం కోసం ప్రయత్నం చేయాలి కదా! పాజిటివ్‌గా మాట్లాడాలి కదా! వ్యక్తులతోని అంటే కరెక్ట్‌గా ఉండాలి కదా! సో, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే చాలామంది ఏంటంటే, ఎప్పుడూ ఒక సైడ్ నుంచే ఆలోచిస్తారండి. మీరు చూసే పర్సెప్షన్ చేంజ్ అవ్వాలిక్కడ. మీరేంటంటే బాధపడ్డారు.
ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఇంకా కూడా ఇవేవి కూడా క్లియర్ అవ్వట్లేదు అనే వరకే ఆలోచిస్తున్నారు. లైఫ్ ఏంటంటే ఇలానే ఉంటుందేమో అని ఆలోచిస్తున్నారు. ఇదంతా కూడా మీకు తెలుసు కర్మ వల్ల జరుగుతున్నట్టు ఉంది అని. ఎందుకంటే మీరు అది ఫీల్ అవుతుంటారండి. సో, ఇప్పుడు మీకిదంతా అర్థమైనప్పుడు మీకు ఇంకొకటి కూడా తెలియాలి కదా! అదేంటంటే ఈ లైఫ్‌లో కూడా ఒక కర్మ ఉంటుంది. ఈ లైఫ్‌లో కూడా కర్మని క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. సో, అలాంటప్పుడు మీ యాక్షన్స్ వల్ల, మీ థాట్స్ వల్ల, మీరు మాట్లాడే మాటల వల్ల ఏం కర్మ ఇక్కడ క్రియేట్ అవుతుందో మీరు ఆలోచించండి. అది గుడ్డా? బ్యాడా? అని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీకు తెలుస్తది కదా! ఎందుకంటే మీరు ఎలా ఉంటున్నారో, మీరు ఎలా మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో మీకా క్లారిటీ ఉంటుంది కదా! సో, ఖచ్చితంగా మీలో ఎవరైనా సరే కర్మ అని బిలీవ్ చేస్తే మాత్రం మీరు చేంజ్ అవుతారు. అండ్ ఒకవేళ కర్మని బిలీవ్ చెయ్యకపోయినా నేను మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే అందరికీ కూడా సేమ్ ఒపీనియన్ ఉండాలని రూల్ లేదండి. మీలో కొంతమంది కర్మని ట్రస్ట్ చేస్తారు. కొంతమంది ట్రస్ట్ చేయరు. అది ఓకే. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ట్రస్ట్ చేయని వాళ్ళకి కూడా నేను చెప్పేదేంటంటే, అట్‌లీస్ట్ మీ ఇన్‌ట్యూషన్ ఏం చెప్తుంది? మీరు అంటే లైఫ్‌లో ఎక్కడున్నారు? సో, ఏ డైరెక్షన్‌లో వెళ్తున్నారు? అనే ఒక క్లారిటీ తెచ్చుకుంటే మీరు లైట్‌ని చూస్తారు. ఎందుకంటే మీ లైఫ్‌లో ఆ పాజిటివిటీ అనేది వస్తుందండి. మీరు ఊహించని విధంగా మీ లైఫ్ ఏంటంటే చాలా పాజిటివ్‌గా చేంజ్ అవుతుంది. ఇది జరుగుతుంది. ఎందుకంటే మీ లైఫ్ అనేది ఓన్లీ బ్యాడ్ కర్మ క్లియర్ చేసుకోవడం కోసమే కాదు. గుడ్ కర్మని కూడా మీరేంటంటే ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు. కాకపోతే కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి అది క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. బట్ లైఫ్ ఏంటంటే చాలా బ్యూటిఫుల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందండి మీది. మీరేంటంటే వచ్చే రోజుల్లో ఆ పాజిటివిటీ చూస్తారు. మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు. బట్ ఇది మీరు తెలుసుకునే రోజైతే వస్తుంది. కాకపోతే మీకు కూడా హోప్ ఉండాలండి. కర్మని మీరు బిలీవ్ చెయ్యకపోయినా స్టిల్ మీ లైఫ్‌లో బ్యాడ్ థింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి మరి ఇది కూడా ఫేజెసే కదా! పాజిటివ్‌గా ఒక ఫేజ్ ఉంటే, ఇంకొక ఫేజ్ నెగెటివ్‌గా ఉంటుంది. ఒక ఫేజ్‌లో మీరు చాలా లోగా ఫీల్ అవుతారు. చాలా సఫర్ అవుతారు. ఇంకొక ఫేజ్‌లోని మీరేంటంటే బెటర్‌గా ఫీల్ అవుతారు. గుడ్ థింగ్స్ కూడా జరుగుతాయి. సో, ఇక్కడ మాత్రం తేడా ఉండదండి. లైఫ్ ఎప్పుడు కూడా అలా సైకిల్స్‌లోనే ఉంటుంది కాబట్టి మీరేంటంటే అట్‌లీస్ట్ ఆ విధంగా అయినా హోప్ పెట్టుకోవచ్చు. కానీ కర్మని బిలీవ్ చేసేవాళ్ళు మాత్రం కొంచెం సెల్ఫ్ అవేర్‌నెస్‌తో ఉండడానికి ట్రై చేయండి. మోరల్‌గా, కంపాషనేట్‌గా మాత్రం ఉండండి. అది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. నేను చెప్పాను కదండీ! అంటే కార్డ్స్ ఎప్పుడూ కూడా ఇంటర్ కనెక్టెడ్‌గానే మెసేజెస్ అనేవి చానెల్ అయ్యేలా చేస్తుంటాయి. సో, ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీరు 7 లాస్ ఉంటాయి. ఇంతకు ముందు కూడా నేను ఒక రీడింగ్‌లో చెప్పాను. సో, 7 లాస్ ఫాలో అవ్వకపోయినా పర్వాలేదండి. కానీ ఒక్క లా మాత్రం ఫాలో అవ్వాలి. లా ఆఫ్ కర్మ అండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ లైఫ్‌లోని చాలా చూస్తున్నారు కాబట్టి ఈ ఒక్క లాని మాత్రం ఈ లైఫ్‌లోనైనా కరెక్ట్‌గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు నిజానికి చాలా బ్లెస్డ్ పర్సన్ అంట. కానీ మీరు ఎంత బ్లెస్డ్ పర్సన్ అయినా సరే కర్మ అనేది స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల మీరేంటంటే ఇలాంటివి అన్నీ కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. అయితే మీరు ఏ రోజైతే లా ఆఫ్ కర్మని కరెక్ట్‌గా ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తారో ఎందుకంటే మీరు సఫర్ అవుతున్న దాని గురించే ఆలోచిస్తున్నారు. బట్ మీరు అంటే ఎలా ఉంటున్నారు? ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? అక్కడ కూడా మీరొక నెగటివిటీని క్రియేట్ చేసుకుంటున్నారా? లేదా? అనేది మీరు తెలుసుకున్న రోజు మీరు కరెక్ట్‌గా ఉంటారండి. అప్పుడే మీరేంటంటే బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఈ పాజిటివ్ అండ్ నెగెటివ్ ఎనర్జీస్‌ని. యాక్చువల్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీ లైఫ్‌లో గుడ్ థింగ్స్ జరగాలి అన్నప్పుడు మీకు కాన్షియస్‌నెస్ ఉండాలండి. అది ఎలా అంటే నేను చెప్పాను కదా! అంటే ఇప్పుడు మీలో కొంతమంది ఉంటారండి. మేమసలు అంటే ఎవరిని ఏమి అనమండి. మేమేంటంటే ఎవరికీ కూడా చెడు చేసే టైప్ కాదు అని అంటారు. అది ఓకే. బట్ మీ ఆలోచనలెలా ఉన్నాయి? నెగెటివ్‌గా ఉన్నాయా? పాజిటివ్‌గా ఉన్నాయా? పాజిటివ్‌గా ఉంటే గుడ్ కర్మాని మీరు క్రియేట్ చేసుకుంటున్నట్టే. బట్ నెగెటివ్‌గా ఉన్నవాళ్ళు మాత్రం 100% బ్యాడ్ కర్మాని క్రియేట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ థాట్స్ ద్వారా కూడా అది క్రియేట్ అవుతది. ఒక వ్యక్తికి బ్యాడ్ జరగాలి అని కోరుకుంటే అది కూడా బ్యాడ్ కర్మాని క్రియేట్ చేసుకోవడమే. ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోని ఎవరినైనా సరే మనం బ్లేమ్ చేస్తున్నాం. లేకపోతే ఒక సిట్యుయేషన్ అనేది మనకి తెలుసు. తెలిసి కూడా మనం ఏంటంటే ప్రిటెండ్ చేస్తున్నాం ఏం తెలియనట్టుగా. అలాంటివి కూడా క్రియేట్ చేస్తాయి. అంటే ఒక వేలోనే ఒక పర్సన్ కర్మని క్రియేట్ చేసుకుంటారు అని అనుకోవడానికి లేదండి. ఏ వేలోనైనా క్రియేట్ అవ్వచ్చు. సో, కరెక్ట్‌గా ఉండడానికి ట్రై చేయండి. కరెక్ట్‌గా ఆలోచించండి. కరెక్ట్‌గా ఏదైనా సరే మాట్లాడండి. అక్కడికి మీరిప్పటి వరకు ఏదైతే క్లియర్ చేసుకుంటున్నారో అది క్లియర్ అవుతుంది. కొత్తగా మీరేం క్రియేట్ చేసుకోరు. సో దట్ మీ లైఫ్ కూడా బ్యూటిఫుల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందండి. మీరేంటంటే ఇప్పుడు ఒక వరల్డ్‌లో ఉండొచ్చు. ఈ వరల్డ్ ఏంటంటే కంప్లీట్‌గా డార్క్‌నెస్‌తో ఫిల్ అయిపోయి ఉండొచ్చు. బట్ ఈ వరల్డ్ నుంచి మీరేంటంటే షిఫ్ట్ అవుతారండి ఒక బ్యూటిఫుల్ వరల్డ్‌కి.
ఇది మీరు ట్రస్ట్ చేయాలి. మీరు ట్రస్ట్ చేస్తారా లేదా అనేది ఇంకా మీ ఇష్టమే. బట్ నేను చెప్పినట్టుగా మీరు ఎప్పుడైతే కరెక్ట్‌గా అంటే ఫాలో అవుతారో, మీ లైఫ్‌ని ఒక కరెక్ట్ వేలో లీడ్ చేస్తారో, మీరేంటంటే ఆ లైట్‌ని మాత్రం చూస్తారండి. ఎందుకంటే మీరు బ్లెస్డ్ పర్సన్ కాబట్టి. మేబీ మీ బ్లెస్సింగ్స్ ఏంటో మీకు అర్థం అవ్వకపోవచ్చు. బట్ సమ్ డే ఖచ్చితంగా మీకు యూనివర్స్ అర్థమయ్యేలా అయితే చేస్తుంది. అంతవరకు మాత్రం వెయిట్ చేయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.